శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16వ తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరపున ఆడడం అంటే రాత్రికి రాత్రే స్టార్ సెలబ్రిటీ అయిపోవడం. పేరు ప్రఖ్యాతలు, కోట్లాది మంది అభిమానులు, ఇవన్నీ చూశాక ఎంతటి వారికైనా కాస్త గర్వం రావడం సహజం. కానీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సంస్కారాన్ని, అమ్మకు మించిన దైవం లేదనే వినయాన్ని చాటి చెప్పాడు మన ఆంధ్ర కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి. ఆఫ్ఘనిస్తాన్తో వన్డే మ్యాచ్ ముగిసిన తర్వాత ధర్మశాలలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో దేశవ్యాప్త మీడియా ప్రతినిధులంతా చూస్తుండగానే ఈ యువ ఆల్రౌండర్ చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్గా మారింది. కోట్లాది మంది నెటిజన్లు నితీష్ సంస్కారానికి ఫిదా అయిపోతున్నారు. నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత మ్యాచ్ విశేషాలను పంచుకోవడానికి నితీష్ కుమార్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్కు వచ్చాడు. మీడియా ప్రతినిధులు అడుగుతున్న ప్రశ్నలకు ఎంతో హుందాగా సమాధానాలు ఇస్తున్నాడు. అంతటా సీరియస్ వాతావరణం ఉంది. సరిగ్గా అదే సమయంలో నితీష్ మొబైల్ ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ వంక చూసిన నితీష్ ముఖంలో ఒక్కసారిగా మార్పు. ఎందుకంటే అవతలి వైపు నుంచి ఫోన్ చేస్తుంది మరెవరే కాదు, స్వయంగా తన తల్లి. సాధారణంగా అంత పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉంటే ఎవరైనా సరే ఫోన్ను సైలెంట్ చేయడమో లేదా కట్ చేయడమో చేస్తారు. కానీ నితీష్ అలా చేయలేదు. అక్కడ ఉన్న వందలాది మంది జర్నలిస్టుల వైపు చూసి ఎంతో వినయంగా, సారీ మా అమ్మ నుంచి ఫోన్ వస్తుంది, ఒక్క నిమిషం అంటూ ప్రెస్ కాన్ఫరెన్స్ను కాసేపు ఆపేశాడు. అమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి తాను ప్రెస్ మీట్లో ఉన్నానని, కాసేపట్లో తిరిగి కాల్ చేస్తానని ఎంతో మర్యాదగా చెప్పి ఫోన్ పెట్టేశాడు. స్టార్ క్రికెటర్ హోదాలో ఉండి కూడా దేశం మొత్తం చూస్తున్న లైవ్ కాన్ఫరెన్స్ను సైతం పక్కన పెట్టి అమ్మ కాల్కు నితీష్ ఇచ్చిన రెస్పెక్ట్ చూసి అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులంతా ఒక్కసారిగా క్లాప్స్ కొట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టిట వైరల్ అవ్వడమే ఆలస్యం. క్రికెట్ అభిమానులతో పాటు సామాన్య ప్రజలు కూడా నితీష్ కుమార్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నువ్వు ఎంత ఎదిగినా అమ్మ ముందు చిన్న పిల్లాడివే అని నిరూపించావు బ్రదర్. ఈ కాలంలో ఇలాంటి సంస్కారం ఉన్న యువకులను చూడడం చాలా అరుదు. నీ పెంపకానికి హాట్సాప్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఎన్నో కష్టాలను దాటుకొని టీమిండియా స్టార్గా మారిన నితీష్ తన మూలాలను, తల్లిదండ్రులు నేర్పిన విలువలను మర్చిపోలేదని ఈ చిన్న సంఘటనతో నిరూపితమైంది. ఇక ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా దీనిపై మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. క్రికెట్ అయినా, ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా అమ్మే ఫస్ట్, వెల్ ప్లేడ్ నితీష్ అని పేర్కొంటూ ఆ వీడియోను ఆయన పంచుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నప్పటికీ తల్లి పట్ల నితీష్ చూపిన గౌరవం, సంస్కారం అందరినీ ఆకట్టుకుంటుంది. ఆటతోనే కాకుండా తన ప్రవర్తనతో కూడా నితీష్ అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. సారీ 1 సెకండ్ అమ్మ. హలో అమ్మ, నేను మళ్ళీ చేస్తాను ఒక 5 మినిట్స్. సారీ 1 సెకండ్ అమ్మ. హలో అమ్మ, నేను మళ్ళీ చేస్తాను ఒక 5 మినిట్స్. సారీ 1 సెకండ్ అమ్మ. హలో అమ్మ, నేను మళ్ళీ చేస్తాను ఒక 5 మినిట్స్.